విశాఖపట్నం మీడియా మిత్రులకు రిపోర్టర్స్ అలాగే వానర్స్ మీరిచ్చిన మద్దతుతో ప్రజలు చేసిన ప్రార్థనలతో నేను వినిపించిన వాదనలతో స్టీల్ ప్లాంట్ ని అమ్మకుండా మన విశాఖ సత్తా మోదీ బీజేపీ బానిసలైన బాబుకి జగన్కి పవన్కి చూపిస్తానని చెప్పాను, చూపించాను. ఇప్పుడు వాళ్ళ సొంత మీడియా ఉందని సీఎం రమేష్ అంటాడు. నేను ఎప్పుడో చెప్పేశాను, ఒరే యూజ్లెస్ ఫెలో, సిగ్గులేదు నీ ముఖానికి. మీరే టీడీపీ వాళ్ళే, బీజేపీ వాళ్ళే, వైసీపీ వాళ్ళే 15,000 ఎకరాలు అమ్మారని నిన్న రుజువులతో మరొకసారి 10 సార్లు నా వాదనలు వినిపించారు. ఫిబ్రవరి 21 నుంచి జేడీ లక్ష్మీనారాయణ పేరు వస్తుంది. ఆయన ఎక్కడ ఫిబ్రవరి 21 నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు నేను 66 రోజులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నాను, కానీ రాత్రి పగలు ఆయన అక్కడ కనిపించలేదు ఒక్కసారి కూడా. తమ్ముడు నేనంటే ఇష్టం, కానీ ఇక్కడ కొత్తోడు అక్కడ పుట్టాడు ఈ భరత్ గారు. ఈడంటాడు వాడు చెప్పాడంటే అందుకో నేను రాత్రి మీద నా శిష్యుడైన అప్పుడు హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. దీనికి కనెక్షన్ ఏంటి? మోదీకి బీజేపీకి కమాన్ ఖబర్దార్, మా స్టీల్ ప్లాంట్ ని అమ్మడానికి వీలు లేదని కొన్ని 100 పేజీలు రుజువులతో ఆర్గ్యుమెంట్ చేసి ఆపాను. అయితే ఇది 50%. ఇంకా నేను ఇచ్చిన 8,000 కోట్లది గవర్నమెంట్ సొలిసిటర్ జనరల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ శర్మ గారు మేము కౌంటర్ ఫైల్ చేస్తున్నాం. వాదన లేదు, వాదనలన్నీ వినిపించడానికి టైం లేదు. ఇదే మీకు విశాఖ ప్రజలకు ఇది ఒక ఛాలెంజ్. వైసీపీ గంగవరం పోర్టు 60,000 కోట్లకి 620 కోట్లు కట్టారని రుజువులతో ఇచ్చారు. ఆ రుజువులు నాకు ఎవరు ఇచ్చారో చెప్పను, ఎందుకంటే వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తారు. కానీ నిజంగా ఈ రోజు నిర్వాసితులు నాతో పాటు కోర్టులో నిలబడ్డం వచ్చి ఈ ఇండియన్స్ ఒకరు ఉన్నారు. పోరాట కమిటీలో 26 మందిలో 4 ఉన్నారు. ఆ 4 గురించి ఆలు అమ్ముడుపోయారు. అమ్మింది ఎవరు? ముందు కాంగ్రెస్ వాళ్ళు అమ్మేశారు భూములు 1000 ఎకరాలు, తర్వాత టీడీపీ వాళ్ళు అమ్మారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు అమ్మారు, మిగిలింది బీజేపీ వాళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడు అంటాడు చంద్రబాబు నాయుడు నేను ఆపేస్తాను. వద్దులేని ఒళ్ళు మండిపోతుంది నాకు ఈ మీద. మీరేమో మా భూములు అమ్మేసి మోదీకి తొత్తులకు మీరు జైల్లో ఉండేటప్పుడు బీజేపీకి బానిసలై ఈరోజు టీడీపీ 100 సీట్లు గెలుస్తున్నాం. ఎందుకు గెలరు అంటే బీజేపీకి బానిసలై క్రిస్టియన్ ముస్లిం 30% ఓట్లు పోగొట్టుకున్నారు. ఆపాను, ఆపగలను, చేశాను, చెయ్యగలను. ఎలక్షనే ఏప్రిల్లో జరగవలసింది మార్చి 12న ఆర్డర్ తీసుకొచ్చి మేకు పోస్ట్పోన్ చేయించాం. గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇప్పుడు ఆర్డర్ చదవండి. మేము అమ్మము అని వాళ్ళ నోటితో మెన్షన్ చేయించి ఆర్డర్ పాస్ చేయించాం. ఇది కేఏ పాల్ సత్తా. ఇంకా ఏ ఒక్కరు 1 మినిట్ ఆర్గ్యుమెంట్స్ చేయలేదు, కోర్టు పర్మిట్ చేయలేదు. గవర్నమెంట్ కూడా ఓన్లీ 14% అని శర్మ గారు చెప్పారు. సార్ 3 సంవత్సరాలు అయింది జేడీ గారు ఇచ్చి, కనీసం స్టే తెచ్చుకొచ్చారా? కనీసం అడ్మిట్ అయిందా? కనీసం లిస్ట్ చేయించుకోగలిగారా? ఇప్పుడు అక్కడ క్రెడిట్ కావాలండి. 100 రూపాయలు కట్టండి అన్నారు జేడీ గారు అందరికీ. 8,000 కోట్లు లేదా 42,000 కోట్లు ఎక్కడ అకౌంట్ నుంచి ఇస్తాను? నా దగ్గర లేవు ఇండియాలో.
ఏప్రిల్ 1, ఏప్రిల్ 3, ఏప్రిల్ 4, ఏప్రిల్ 8, మరలా లాస్ట్ వీక్, మరలా నిన్న కాకముందు మొన్న. షాక్ అవుతున్నారు సీనియర్ లాయర్లు అందరూ. ఏంటి సార్ 10లో 10 ఆర్డర్స్ తీసుకొచ్చారు, చెప్పండి నేను వదలు. ఇప్పుడు కొంత వార్నింగ్ ఇస్తున్నా మీడియా ఛానల్స్ లో కొందరు ఇది ఎవరికో క్రెడిట్ ఇచ్చి నేను మీ కులంలో పుట్టలేదనా, నేను చేసిన పాపం మీ జాతికి సంబంధించిన కాదనా, భరత తీసుకొచ్చాడా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ తోడు అల్లుడు. ఏబిసిడ్లు వచ్చా ఒక డిబేట్ చేయండి. అంబట్ నాగారు ఏమన్నాడు, 25 సీట్లు మమ్మల్ని గెలిపించండి బీజేపీకే మద్దతు ఇస్తామని. అంటే కొంతమంది సిగ్గులేని క్రైస్తవ నాయకులు ఒక 5-10 మంది బొత్స ఝాన్సీ కోట తిరుగుతున్నారు. 5 లక్షలు ఇచ్చిందా పుస్తకాలు వస్తారా మీకు? ఒక కోట కూర్చు కొరకు అమ్ముడిపోతే బైబిల్లో ఉంది. యహాజీకి కుష్ఠరోగం వచ్చి చచ్చాడు, దేవుడు స్వస్థపరిచాడు. మార్పు చెందని ఆ సత్తా మన విశాఖ సత్తా, ఆంధ్రుల సత్తా, తెలుగు సత్తా. ఆ రోజు ఎన్టీ రామారావు మాటకు ఆయన పేరు తీసుకుంటారు. ఎందుకు? చంద్రబాబు లాగా ఆయన అమ్ముడుపోలే. ఇందిరాగాంధీకి చూపించాడు. ఈ రోజు నేను మోదీ బీజేపీ చూపిస్తున్నా. బీజేపీ మోదీ గురువు రూపాలా గారు ఇక్కడికి రాలేదా సెప్టెంబర్ 25 ఇదే ఫంక్షన్ హాల్కి? స్టీల్ ప్లాంట్ అమ్మవారు అనిపించలేదా? ఒక పోరాట కమిటీ నాయకుడు వచ్చాడా? నలుగురు అమ్ముడుపోయి అందరినీ అమ్ముడుపోమంటున్నారు. మీరు నాతో ఉన్నంత వరకు మీడియా మిత్రులు, ముఖ్యంగా విశాఖపట్నం రిపోర్టర్స్, ఏదైనా సాధించగలరని మీకు ఇదే రుజువు. గంట ఆర్గ్యుమెంట్స్ నిన్న మార్చి 14 2 గంటలు. ఆ జడ్జి గారి పేరు చెప్పండి. మార్చి 14 ప్రైజ్ ద లార్డ్ యు ఆర్ దేర్ టు సేవ్ అన్నాడు. కోర్టులో ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. మన తెలుగుడే కాదు, మళ్ళీ నా శాంతి సభలు 92-97 చెందాలు అటెండ్ అయినా. నా సత్తా, మన సత్తా, దేవుని సత్తా, విశాఖ సత్తా. ఓట్లు మాత్రం వేయించుకోకపోతే, విశాఖ ఎంపీగా నన్ను గెలిపించకపోతే 1 ఇంచు స్టీల్ ప్లాంట్ స్థలం మిగలదు. గెలిపిస్తే స్టీల్ ప్లాంటే కాదు 10 లక్షల ఉద్యోగాలు ఎలా తీసుకొస్తానో నేను వినిపించాను కోర్టులో. 1000 కంపెనీలు, కంపెనీకి 10 ఎకరాలు 99 సంవత్సరాలు లీజు, 10,000 1000 కంపెనీలు, కంపెనీకి 1000 ఉద్యోగాలు, 10 లక్షల ఉద్యోగాలు. 1 సంవత్సరంలో 3 నెలలు స్టార్ట్ చేస్తా, చేసి చూపిస్తా. గెలిస్తేనే విశాఖపట్నం ఎంపీగా, గాజువాక ఎమ్మెల్యేగా, కొండగుంట ఏదైనా చేశారు. హెలికాప్టర్ దొంగలు, గజ దొంగలు మోదీకి నిద్ర పట్టడంలా. ఇదిగో కొండనిచ్చారు. దాని ద్వారా ప్రాణాలు పోయి లక్షల మందికి ఉరేసుకొని తెచ్చారు. సైకిల్ యాక్సిడెంట్లు అయి లక్షల మంది చనిపోయారు. కొండలో నీరు తాగిన జీవితం వచ్చేస్తారు. కనుక అన్ని గుర్తులు మర్చిపోండి, కొండ గుర్తుకే ఓటేయండి. మన సత్తా బీజేపీ, బాబు జగన్ పవన్కి చూపిద్దాం. ఒక్కొక్కరు 100-1000 మందికి చెప్పండి. మీరే ఇక్కడ కూర్చున్న మీడియా రిపోర్టర్సే, మీరే హీరోస్ కండి, మార్టిన్ లూథర్ కండి, అంబేద్కర్లు కండి, గాంధీలు కండి. నాతో మీరు నిలబడాలి, నేను మీతో ఉన్నాను. అంతే. ఆంధ్రాని అమెరికా చేస్తాం, విశాఖని వాషింగ్టన్ DC చేస్తాం. ప్రపంచంలో ఏ సిటీ లేని సిటీ చేసి 1 ఇయర్లో చూపిస్తా నా సత్తా ఏంటో. ఎవడు ఆపగలరు? మంచి టైంలో ఆర్డర్ వచ్చింది. 3 సంవత్సరాల కింద ఫైల్ చేశాను. లేదు మీరు క్వాలిఫైడ్ కాదన్నా. నేను అమెరికన్ సిటిజన్ అన్నాను. ఇప్పుడు నేను చెప్పాను, పాస్పోర్ట్ చూపించాను కోర్టులో, నేను అమెరికన్ సిటిజన్. తర్వాత నా కోడంతో ఫైల్ చేయించాను. లేదు పవర్ ఆఫ్ అటర్నీ, అది మీరు డిస్మిస్ చేశారు. తర్వాత తెలుగుదేశం వాళ్ళు డిస్మిస్ చేయించారు లాస్ట్ ఇయర్. ఇక్కడ అన్యాయం. మార్చి 14 ఆర్డరే కనిపించట్లేదు కోర్టులో. మరి నిన్న ఆర్డర్ కనపడుతుందో లేదో మీడియా
మీడియా ఉండబట్టి, రిపోర్ట్లు చేయబట్టి, మీడియా రిపోర్ట్లు లోపల కూర్చోబట్టి, నిర్వాసితులు కొంతమంది కూర్చోబట్టి సత్యం బయటకు వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, కొంచెం కొంచెం బాధ అయినా ఆ భరత్ గారు, ఆ రమేష్ గారు, ఈడు ఆడి సొంత ఛానల్ ఉన్నాయని డబ్బు కొట్టుకుంటున్నా. ఒక్కడైనా వచ్చాడు కోర్టుకి. పని చేసిన 4 మంది ఉన్నారు, వాళ్ళ నెంబర్లు ఏవో రావచ్చు. ఏడీ తమ్ముడు మాత్రం ఆశ నిలబెట్టుకున్నాడు. అన్నా మీరే గెలుస్తారు, స్టీల్ ప్లాంట్ ఆపుతారు, నమ్మకం ఉంది, నేను ఎంపీకి పోటీ చేయను, నాకే మీ మద్దతు అన్నాను. ఒకవేళ ఆయన ఇప్పుడు ఆ మాటలు చెప్తే ఆయన ఎక్కడుంటే అక్కడ వెళ్ళి క్యాంపెయిన్ చేస్తా, లేకపోతే ఆయన కూడా ఉంటుంది. నా గెలుపు మాత్రం గ్యారంటీ. ఇప్పుడు ప్రతి తెలివైన ఓటరు ఈ దొంగలు కావాలా బొత్స ఛాన్స్ నిలబడలేదు, నిలబడితే కూర్చోలేదు, కూర్చోలితే నడలేదు, అంతా దోచుకున్న ఝాన్సీ వైజాగ్లో మిలియన్లు దోచుకోవడం ఏం చేస్తుంది వైసీపీ ఝాన్సీ? ఆ భరతను మీకు తెలుసు కదా, 1,00,000 కోట్ల డ్రగ్గుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కారణం పెట్టి పురంధేశ్వరి కొడుకు, ఆ భరత్ చంద్రబాబు నాయుడు కొడుకు, వీళ్ళందరూ డ్రగ్ కేసులో ఉన్నట్టు సిబిఐ చెప్పింది. నేను కాదు. అనగా మీకు అందగారు కావాలా, ఆ కులస్తులు కావాలా, ఆ కుటుంబ రాజ్యం కావాలా? చంద్రబాబు నాయుడు గారు భరత్ గారు అంటాడు. ఎంత సిగ్గు భరత్ గారు, నా కొడుకు తోడని చెప్పుకోవట్లేదు. భరత్ గారు అంటే ఆయన చంద్రబాబుకే సిగ్గేస్తుంది. భరత్ని నా సొంత కొడుకు తోడలుడు అంటే లోకేష్ భార్య, భరత్ భార్య, అక్క చెల్లెలు, బాలకృష్ణ కూతుర్లు అని చెప్పుకోవడానికి ఏదో భరత్ గారు అంటే ఏదో ఒక బీసీ నాయకుడు వాళ్ళ కులమే అనలా. భరత్ తండ్రి, భరత్ మా తాతలు కూడా ఎంపీలే. ఆ కుటుంబాలు అన్న మనకు కావాలి. నేను ఇక్కడ పుట్టి పెరిగి ప్రపంచాన్ని శాసించి, నేను పుట్టిన చిట్టి వలస 3 కిలోమీటర్ల దూరంలో 30 సంవత్సరాల నుంచి చారిటీలు చేసి 5,000 ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తుంటే ఈ దొంగలు, ఈ గజ దొంగలు, ఈ కుల కుటుంబ నాయకులు లక్షల కోట్లు దోచుకుంటున్నారు. నా మిషన్ నాపారు, నన్ను ఆపగలరా? సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్. పెట్టుకోండి. ఈ 15 రోజులు మీరు కూడా కొండను పట్టుకొని తిరగండి, నేను కూడా తిరుగుతాను. అన్నైతే వచ్చింది చూస్తే ఎలక్షన్ తర్వాత వారు జూన్ 19 అంటే నేను అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకు తెలుసా? నన్ను కానీ గెలిపించకపోతే అనకూడదు మాట అనేస్తా. ఎవరికో ఓట్లు వేస్తే నేనెందుకు 8,000 కోట్లు ఇవ్వాలి, 10 లక్షల ఉద్యోగాలు తేవాలి? నన్ను గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ఉండదు, నన్ను ఓడిస్తే విశాఖపట్నం ఎంపీగా, గాజువాక ఎమ్మెల్యేగా స్టీల్ ప్లాంట్ ఉండదు.